మొక్కు తీర్చుకునేందుకు మహాపాదయాత్ర. కరీంనగర్ టు కొండగట్టు బండి సంజయ్ అడుగులు. మాట నిలబెట్టుకున్న బండి సంజయ్ మున్సిపల్ పీఠం కైవసం. కొండగట్టుకు కాలినడకన ప్రయాణమైంది. నిన్న అంజన్న ఆశీస్సులతోనే కరీంనగర్లో విజయం సాధించాం. ప్రజలకిచ్చిన మాట ప్రకారం కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కలిసి కొండగట్టు చేరుకొని మొక్కు తీర్చుకున్నాను. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న ఆ వ్యాఖ్యలు నిన్న కవరేజ్లో భాగంగా మేము కూడా వెళ్ళినాం. కాబట్టి నిన్న చూస్తే ఇసుక పోస్తే రానంత జనం వచ్చిందిలే. నేను కూడా అనుకోలే వాస్తవంగా ఇంత ఒక మనిషి కోసం 40 డిగ్రీల ఎండ. ఇంకొకటి కూడా చూపిస్తాం. ఇక ఇక్కడ భజనలు చేస్తున్నారు. ఆడ ఎదురు సౌండ్ నేనే తీసిన వీడియో ఇది. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ ముందు అంత బీజేపీ కార్యకర్తలు మళ్ళీ ఎవ్వరు లేరు. మొత్తం భజనలు. భజనలు బ్రహ్మాండంగా చేస్తుంది. ఇసుక పోస్తే రాలనంత జనం. నిన్న దాదాపు 10:30కు అయిపోయింది. 10:30 తర్వాత కవరేజ్లో భాగంగా వెళ్ళాం. కాబట్టి లాస్ట్కు మేము కూడా కలిసి బయటికి వచ్చినాం. అక్కడి నుంచి పబ్లిక్ను చూస్తే మొత్తం ఇక పూనకాలే వచ్చినాయి ఒక్కొక్కరికి. ఇక్కడ పబ్లిక్ని చూడవచ్చు. బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర. మేయర్, డిప్యూటీ మేయర్, గెలిచిన కార్పొరేటర్లు, ఓడిన కార్పొరేటర్లు, సంజయ్ అన్నకున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్, ఇటు హైదరాబాద్ నుంచి మొదలుకుంటే వరంగల్ వరకు, ఆదిలాబాద్ వరకు కట్టర్ హిందుత్వ ఎజెండాతో కట్టర్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, మా కాంచనక్క కానుంచి హైదరాబాద్ షేర్లింగంపల్లిలో ఉంటుంది మా కాంచనక్క, సుధా అక్క ఈడ వివేకానంద నగర్ కాలనీ కుకట్పల్లిలో ఉంటుంది. వీళ్ళంతా ఏంటంటే సంజయ్ అన్నకు వీరాభిమానులు. భారతీయ జనతా పార్టీ కోసం ఆర్నిషాలు కష్టపడతారు. కాబట్టి ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లగాని కానుంచి ముసలోళ్ళ వరకు నిన్న ముందుకు వెళ్ళిళ్ళు. ఫుల్ ఫ్లోటింగ్. ఇంక మీకు పిక్చర్స్ కూడా ఫుల్గా ఉంటాయి. బొడిగే శోభక్క, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, కొలగాని సీనాన్న కరీంనగర్ ఇప్పుడు మేయర్, కరీంనగర్ మేయర్. నిన్న చూడాలి పిల్లల ఆనందం చూడు. బుల్లెట్ ఉరికినట్టే ఉరుకుతుండు. ఎడ్ల బండి ఎట్లా ఉరుకుతుంది, బండ్లు అట్లా ఉరుకుతాడు. ఎక్కడికక్కడ ప్రజలతో అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్ళిండు. ముందుకు సాగింది యాత్ర. పొద్దున 7:30కు స్టార్ట్ అయిన యాత్ర రాత్రి 10:30కు ముగిసింది. రాత్రి 10:30కు కొండగట్టులో ముగిసింది. ఇక ముసలోళ్ళ కానుంచి యాత్రలో పాల్గొన్నారంటే ఆషామాషి కాదు. సెల్ఫీలకు కొన్ని వేలు, 10,000కు పైన దిగవచ్చు ఫోటోలు. కొన్ని వేల ఫొటోస్. హనుమాన్ భక్తులు, ఎస్పెషల్లీ హనుమాన్ భక్తులు అయితే బండి సంజయ్ వీరాభిమానులు గుండెల మీద బండి సంజయ్ అన్న ఫోటో. వీరాభిమానులు
ఇట్లా ప్రతి ఒక్కరితో ముందుకు సాగిన్లు. నిన్న తేనెటీగలు దాడి చేసినాయి. ఆ డ్రోన్ ఎఫెక్ట్ డ్రోన్ పైన జరుగుతూ ఉంటే తేనెటీగలు దాడి చేస్తే కొద్దిసేపు చాలా డేంజర్ పరిస్థితులకు వెళ్ళిండని చెప్పుకోవచ్చు. ఆ టైంలో హుటాహుటిన అందరు కార్యకర్తలు ఉరికిన్లు. నిన్న తేనెటీగలు దాడి చేసినాయి. చాలామంది కార్యకర్తలకు ఇట్లా రక్తం వచ్చినాయి కార్యకర్తలకు. మా ముచ్కూరు సుమన్ గౌడ్ అన్న మంచి, అంటే ఒక వ్యక్తి కోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నారంటే ఆ వ్యక్తి ఇచ్చే ప్రేమ అటువంటిది, ఆ వ్యక్తి ఇచ్చే ప్రేమ అటువంటిది కాబట్టి చూస్తూ ఉన్నారు. నిజంగా ఇక్కడ 37 డివిజన్ కార్పొరేటర్ టింకు ముస్లిం మైనార్టీ అడ్డాలో గెలిపించిండు బండి సంజయ్ అన్న. ముస్లిం మైనార్టీ అడ్డా 37 డివిజన్లో టింకు కార్పొరేటర్ గెలిచిండు. అక్బరుద్దీన్ ఓవైసీ, మాజిద్ హుస్సేన్ వచ్చి 4 రోజులు ఆ డివిజన్లో ఉండి మొత్తం చేసినా కూడా 300 పైచిలకు మెజారిటీతో ఆయన గెలిచిండు. అది బండి సంజయ్ అన్న ఫేస్ వాల్యూతో కరీంనగర్ కాషాయం చేసేసిండు. ఆ కాషాయం చేసిండు కాబట్టి బండి సంజయ్ అన్న కాషాయ అంటే మనకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పైన కాషాయ జెండా ఎగరేసినాం కాబట్టి ఆ అంజన్న ఆశీస్సులతో అంజన్నకు మొక్కు తీర్చుకోవాలని కరీంనగర్ నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉన్న కొండగట్టుకు పాదయాత్రగా నడిచి, మళ్ళా సంజయ్ అన్న ఒకటే కాదు, సంజయ్ అన్నతో 100% ఉంటే 80% పబ్లిక్, 80% కాషాయ కార్యకర్తలు నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా జబర్దస్త్గా నడిచిండు. 40 డిగ్రీల ఎండలో 40 కిలోమీటర్ల పాదయాత్రలో తేనెటీగల దాడి జరిగినా తట్టుకొని నిలబడి ముందుకు వెళ్ళిండు. కాంగ్రెస్ నాయకులే అంటున్నారు నాయన బండి సంజయ్ చూసి, అన్నా నువ్వు పిలిపిస్తే పబ్లిక్ వస్తారు, మేము పైసలు ఇచ్చినా మాకు ప్రజలు రారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ బండి సంజయ్. తెలిస్తే చాలు వెళ్తూ ఉంటారు కార్యకర్తలు. ఎందుకు వెళ్తారంటే నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలి. బండి సంజయ్కి అది ఎక్కువ ఉన్నది. చిన్నోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, ఆప్యాయంగా పలకరిస్తాడు. ఎవరిని వాల్యూ వానికి ఇస్తూ ఉంటాడు. చిన్న కార్యకర్త కావచ్చు, పెద్ద కార్యకర్త కావచ్చు, ఎవడి వాల్యూ వాళ్ళకి ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తాడు కావచ్చే. బ్రహ్మాండంగా ఆ బండి ఎంత పెద్ద ఎత్తున వెయిట్ ఉన్నా కూడా బండికి లాగుతూనే ఉంటుంది బండి. ఇక ఈ బండి సంజయ్ని ఏదో ఒకటి చేయాలి, మనం బండి సంజయ్ని ఏదో ఒకటి డీలా చేయాలి అని చెప్పేసి ఓ ఇద్దరు కలిసి కొంతమంది యూట్యూబర్స్కి డబ్బులు పంపిణీ చేసి బండి సంజయ్ మీద నెగటివ్ కోణం చూపించాలి. బండి సంజయ్ ఏ సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగినందుకు నెగటివ్ కోణం చూపిస్తారా? తల్లిదండ్రుల అండ లేకుండా, తల్లిదండ్రులు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చినందుకు నెగిటివ్ యాంగిల్ చూపిస్తారా? పొద్దున్న లేస్తే బీసీ వాదం అని చెప్పే దుర్మార్గులంతా బీసీ కనిపిస్తలేడా నీకు బండి సంజయ్ ఇంట్లో? ఒక్క కార్పొరేటర్గా కాంగ్రెస్ తోడో బీఆర్ఎస్ తోడో గెలిస్తే వాడి అన్నదమ్ములు ఆక్రమించుకుంటూ ఉంటారు. మరి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ ఇద్దరు అన్నలు ఉంటాడు బండి సంజయ్కి, శ్రవణ్ అన్న, సంపత్ అన్న. వాళ్ళని కనీసం వాళ్ళు పబ్లిక్లకు రారు, ప్రజలతోనే ఉంటారు. బట్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ధమ్కీలు వేయడం, కబ్జాలు పెట్టుకోవడం వాళ్ళకు అటువంటి ఉండదు. సంజయ్ అన్న, శ్రవణ్ అన్నను, సంపత్ అన్నను పోలీసు వాళ్ళు ఆపినా కూడా సంజయ్ అన్న వాళ్ళ అన్నలన్న కూడా గుర్తుపడతలేరు. అంటే ఏ విధంగా ఉంటారంటే ఆయన రాజకీయం అయినా చేసుకోవాలి, మన ఉద్యోగం మనం చేసుకోవాలి, ఆయన ధర్మం ఆయన నిర్వహిస్తున్నాడు, చేదోడు వాదోడుగా మనం ఆయనకు అండగా ఉండాలని ఒక నిబద్ధతతో ఆ కుటుంబం పోతా ఉంది. ఆ కుటుంబాన్ని చూసుకొని, ఆ కుటుంబాన్ని చూసి చాలా కుటుంబాలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఒక్కొక్క కార్యకర్తకి ఎంత వాల్యూ ఇస్తున్నారు వాళ్ళు, ఒక్కొక్క కార్యకర్తలను ఏ విధంగా చూసుకుంటున్నారు అని చూడాలి. ఇక మనం నిజంగా చెప్తున్నా కదా, పాదయాత్రలకు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడు బండి సంజయ్ అన్న. మొత్తం బ్రాండ్ అంబాసిడర్. నువ్వు ఏ పాదయాత్ర చేసినా కూడా సూపర్ సక్సెస్ అవుతుంది, ఏ పాదయాత్ర మొదలుపెట్టినా సూపర్ సక్సెస్ అవుతుంది. మళ్ళీ అశేషమైన జనవాహిని మధ్యలో నడుస్తూ ఉంటుంది.
ఒక్కొక్కడు పాదయాత్ర పెడతా ఉంటే ఓ బారికేడ్లు పెట్టుకొని ఆ లీడర్ను టచ్ కూడా చేయనియరు, మళ్ళీ ఎంపిక చేసుకుంటారు. అంటే ఫోటోల కోసం వీడియోల కోసం కొంతమందిని ఎంపిక చేసుకొని వాళ్ళు రాగానే చేతి మీద చేసుకొని ఇక నడుస్తూ ఉంటారు. ఈయనేమో అట్లా కాదే, ఎంతమంది వస్తే అంతమంది చేయి మీద చేసుకొని ఆడు ఇడిదొబ్బినా వీడు అడుదొబ్బినా పోలీసు వాళ్ళు అడుదొబ్బినా కూడా ఎవరిపైన కోపం లేకుండా నడుస్తూనే ఉన్నాడు. అదే ఆ లీడర్ గొప్పతనం. ప్రజల నుంచి వచ్చిన లీడర్కి, పైసలు పెట్టి వచ్చిన లీడర్లకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఫగర్తో పైసలు ఉన్నాయని ఫగర్తో రాజకీయం చేసేవానికి, కార్యకర్త నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన బండి సంజయ్కి చాలా తేడాలు ఉంటాయి. అందుగురించే ఆ మహాశక్తి అమ్మవారి టెంపుల్ నుంచి కొండగట్టు అంజన్నకు నడిచిన బండి సంజయ్ ఆ మహాశక్తి అమ్మవారి ఏదైతే ఉంటుందో ఆశిష్యులు ఉన్నంతసేపు, కొండగట్టు అంజన్న ఆశిష్యులు ఉన్నంతసేపు, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశిష్యులు ఉన్నంతసేపు బండి సంజయ్ మీద ఎన్ని కుట్రలు చేసినా కూడా ఒరిగేదేం లేదు. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలను టార్గెట్ చేసిండు బండి సంజయ్. ఆ బండి సంజయ్ ఆధ్వర్యంలోనే రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి అన్న చర్చ నిన్న కరీంనగర్కి వెళ్ళిన తర్వాత చాలామంది కార్యకర్తలు చెప్తా ఉన్నారు. దాన్ని టార్గెట్గా ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ ఉండాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడే లీడర్. ప్రతి టైం నాకు డబ్బు ఉంది, నేను పెద్ద లీడర్, నేను గొప్ప లీడర్ అని చెప్పుకునేటోడు లీడర్లు కాలేరు. ఏం పని ములుగులో ఉన్న కార్యకర్తకు బండి సంజయ్కి ఏం పని, ఆదిలాబాద్లో ఉన్న కార్యకర్తకు బండి సంజయ్కి ఏం పని, మంతనిలో ఉన్న కార్యకర్తకు, మల్హార్ అడవులలో ఉన్న కార్యకర్తకు బండి సంజయ్కి ఏం పని, హైదరాబాద్లో గచ్చిబౌల్ ఉన్న కార్యకర్తకు బండి సంజయ్కి ఏం పని? తెలుసుడితోనే పోయి వర్క్ చేస్తూ ఉన్నారు. అది కదా ఒక లీడర్ గొప్పతనం. అందునుంచే ఆ బండి బరువు ఎంత ఉన్నా కూడా ఆ బండిని లాగే కెపాసిటీ, బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకు నైజాము సర్కరోడు అన్న పాట గుర్తుంది కదా. ఇప్పుడు కూడా ఆ బండెనుక బండి గట్టి ఆ బండి అడుగులలో అడుగులేస్తూ అంజన్న ఆశీర్వాద యాత్ర చేసిన ఆ బండి సంజయ్కి అంత మంచే జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకు కోరుకుంటున్నాం అంటే ప్రతి కార్యకర్తకు అండగా నిలబడ్డారు. నిన్న ఆంధ్రప్రదేశ్లో మంత్రి లోకేష్ పైన బీజేపీ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండని ఆ బీజేపీ కార్యకర్తను అరెస్ట్ చేసి జైల్లో పడేసారు. అక్కడ ఉన్న శాఖలు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ అక్కడ ఉంది. అక్కడ ఏ విధంగా యాక్టివ్ మోడ్లో ఉంది, డియాక్టివ్ మోడ్లో ఉన్నది, ఇన్యాక్టివ్ మోడ్లో ఉన్నది అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో బండి సంజయ్ ఆఫీస్ నెంబర్ తీసుకొని ఆఫీస్ కాల్ చేయడంతోనే వాళ్ళ టీంను కోఆర్డినేషన్ చేసుకొని అరే కష్టపడ్డ కార్యకర్త పోస్ట్ పెడితే అరెస్ట్ చేపిస్తావని చెప్పి డైరెక్ట్ లోకేష్తో మాట్లాడి ఆయనను విడిపిస్తూ ఉన్నాడు. అదే అసలైన కార్యకర్త బలం. కార్యకర్తల బలం ఉంటేనే కదా లీడర్లు ఎదిగేది. డబ్బు బలం ఉంటే లీడర్లు ఎదగరు. డబ్బు బలం ఉంటే నీకు అక్కడ కరీంనగర్లో అసలు బండి సంజయ్ గెలవకపో. కార్యకర్తల బలం, ప్రజల బలం ఉంది కాబట్టి బండి సంజయ్ ఎదుగుతూ ఉన్నారు. నిన్న నాకు తెలిసి ఒక్కొక్కరు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టున్నారు. నిన్న ఆ ర్యాలీ చూసి ఒక్కొక్కటి కళ్ళల్లో నిప్పులు. అరే ఏంది సంజయ్ పిలిపిస్తే ఇంతమంది రావడం ఏంది, మేము పిలిపిస్తేనేమో మేము పైసలు పెట్టినా వస్తలేరు. నిన్న ఒక్క పేడ్ ఆర్టిస్ట్ అన్న ఉన్నాడు అలా చూడండి మీరు. కట్టర్ కాషాయ జెండా కప్పుకొని నడుస్తూ ఉంటే ఇక అంజననే నడిచినట్టున్నారు. ఒక్కొక్కరు అట్లా నడుస్తున్నారు. నిన్న గెలిచిన కార్పొరేటర్లకు ఎంత అహంభావం ఉంటుంది బయట. సింపుల్గా ఆయన సింపుల్ ఒకడే నడుచుకుంటూ పోతూ ఉన్నారు కార్పొరేటర్లు అందరు. మొక్కు తీర్చుకోవాలి, సంజయ్ అన్న అడుగులు అడుగేసి మనం అంజన్న మొక్కు తీర్చుకోవాలని సింపుల్గా వెళ్తూ ఉన్నారు. అబ్బా, ఇటువంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి బండి సంజయ్ అన్న అంత గొప్ప లీడర్ కాగలిగిండు. ఇన్ ఫ్యూచర్లో కూడా సంజయ్ అన్న ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో కూడా వచ్చే అవకాశాలు నిండుగా ఉన్నాయి. వాళ్ళు పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తే 100% వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎవడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది. జిహెచ్ఎంసీని టార్గెట్ చేయబోతున్నాడు బండి సంజయ్ అన్న ఒక చర్చ జరుగుతూ ఉంది. తేనెటీగలు కూర్చున్నా ఇంత ఒక్కొక్కడు ఇంకో పాదయాత్రలు ఉంటారు, ఇంకా కొందరు లీడర్
పాదయాత్ర అని స్టార్ట్ చేస్తాడు, వాడు 2 కిలోమీటర్లు పోతాడు, ఊరు అయిపోయిన తర్వాత మళ్ళీ కారు ఎక్కుతాడు, కారు ఎక్కి మళ్ళీ ఊరు కొనేదాకా పోతాడు, కారు దిగుతాడు, మళ్ళీ పాదయాత్ర అంటాడు, మళ్ళీ ఊరు వస్తే మళ్ళీ కారు ఎక్కుతాడు. ఇటువంటి పాదయాత్రలు కూడా ఉంటాయి. మహాసంగ్రామ యాత్ర ఎంత గొప్పగా చేసిండే, అదే మహాసంగ్రామ యాత్ర చేయబట్టే కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తయారు చేసుకున్నాడు కట్టర్. అందుకే లీడర్ గొప్పతనాన్ని మంచోడిని మంచిగా ప్రొజెక్ట్ చేయండి రా నాయన. ఏదో 4 రూపాయలు వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం మంచోడిని చెడ్డుగా ప్రొజెక్ట్ చేస్తే అది మనకే సర్వనాశనం అవుతుంది. ప్రజలకు ఇబ్బందులు జరుగుతాయి. రౌడీలు ముద్రి రాజకీయ నాయకులు అయితే ఏమవుతుంది? వానికి ఏమైనా చట్టం తెలుస్తుందా, న్యాయం చేస్తుందా? నేనే చట్టం నేనే న్యాయం అంటాడు వాడు ఏం చెప్తుంది. అందుకే జరా ప్రజల మీద సోయి ఉన్నోనికి, ప్రజల మీద మమకారం ఉన్నోనికి, ప్రజల కష్టాలు పడుతూ ఉంటే కన్నీళ్ళు వచ్చే లీడర్లు, బండి సంజయ్ అటువంటి లీడర్లు పైకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది నాయన. జర చూసుకోండి.